ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున కూడి వచ్చిన వారందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే సీక్, డబ్ల్యూ ఎక్స్ట్రా పడింది ఇక్కడ. సీక్ ద లార్డ్ వైల్ హీ మే బీ ఫౌండ్. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి? మనము ఏ విధంగా దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. దీనికి మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 55:6లో దీని యొక్క రెఫరెన్స్ ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి. ఇక్కడ రెండు మాటలు మనము చూస్తున్నాం ఈ వాక్యంలో. ఒకటి వెదకుట, సీక్. రెండవది వేడుకొనట, ఆయన్ని మనము అడగడం, కాల్ ఆన్ హిమ్. అంటే ఆయన సమీపముగా ఉండగా మనము ఆయనను వేడుకొనట అనగా ఏంటో కూడా అర్థం చేసుకుందాం. ఈ యొక్క వచనము మనము వెంటనే ఏమి చేయవలనో మన జీవితాల్లో తెలియజేస్తుంది. దేవుడు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాడని తెలియజేస్తుంది. ఆయన అవైలబుల్గా ఉన్నాడు మనకి. అంటే ఆయన దేవుడు అంటే ఆయన వాక్యం, ఆయన పరిచర్య, ఆయన గురించి మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. అయితే సువార్తకు తాళము వేయబడేటువంటి రోజులు కూడా వస్తాయి. గడ్డు కాలం వస్తుంది. అనేక మంది ప్రభువుని నమ్మనటువంటి వారు నమ్మాలని ప్రయత్నం చేసినప్పటికీ వారికి వాక్యం వినిపించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కనుక ఆయన దొరుకు కాలంలోనే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన్ను వెదకాలి, ఆయనను వెంబడించాలనే సత్యము మనము ఈ వాక్యము తెలియజేస్తున్నది. సో ఈ వాక్యము మనకి ఏమేమి విషయాలను తెలియజేస్తుందంటే చాలా అత్యవసరం అన్నమాట. ఆయన సమీపంలో ఉన్నాడు కాబట్టి వెంటనే ఆయన్ని వెతకండి, ఆయన శ్రద్ధగా వెతకండి, ఆయన హృదయపూర్వకంగా వెతకండి. అంటే అర్థం ఏంటంటే ఒక ఫిజికల్ బాడీ లాగా ఆయన మనకి వెతకడం కాదు. ఆయన వాక్యమే ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను. అంటే వాక్యము వెతకాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, వాక్యాన్ని మనం పట్టుకోవాలి, దాన్ని వెంబడించాలని అర్థం. సమయము చాలా తక్కువగా ఉంది. ప్రభు మధ్యాకాశానికి త్వరలో వస్తాడు, ఎప్పుడైనా ఆయన రావచ్చు. కనుక ఇంకా మనకు సమయం ఉందిలే, చాలా కాలం ఉంది, మన జీవితం కూడా ఎక్కువ కాలం ఇంకా బ్రతుకుతాము అని అనుకునే వారికి ఈ వాక్యం ఏం చెబుతుందంటే ఆలస్యం చేయక దేవునిని నమ్ము అని కూడా చెబుతుంది. పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి, అప్పుడే ఆయన్ను మనము కనుగొంటాము. సో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 20-33 వరకు మనం చూస్తే మూర్ఖులు దేవుని వాక్యాన్ని వారు పట్టించుకోరు, విమర్శిస్తారు. అయితే ప్రభు అవిశ్వాసాలను కూడా చాలాసార్లు ఆయన పిలుస్తున్నాడు, కానీ వారు రావట్లేదు. ఆ దేవుడు వారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాక్యము వాళ్ళ చెవుట్లోకి వెళ్తూ ఉంటుంది, వాక్యాన్ని వాళ్ళు విసర్జిస్తూ ఉంటారు, దేవుని యొక్క మాటలను పట్టించుకోరు. ఆ విధముగా దేవునిని నమ్మాలి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని అశ్రద్ధ చేస్తారు అవిశ్వాసులు. అప్పుడు ఏమంటున్నాడంటే విశ్వాసులు కూడా అలాగే చేయవచ్చు. అవిశ్వాసులేమి ఇప్పుడు చర్చికి అందరూ రారు, కొంతమంది వస్తారు, వచ్చిన దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉండదు, వాక్యాన్ని అందరూ వినాలని ఏమి మనం చెప్పలేము. ఆ వాక్యాన్ని వినిన తర్వాత మర్చిపోవడం సహజం. దాన్ని పరిశోధించాలి, దాన్ని వినాలి అనేటువంటి ధ్యాసలో చాలా తక్కువ మంది ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను అవైలబుల్గా ఉన్నటువంటి దినాల్లో మీరు నన్ను వెతకపోయినట్లయితే, నన్ను మీరు పట్టుకోకపోయినట్లయితే, అంటే మీరు నన్ను వాక్యాన్ని వినకపోయినా, వాక్యాన్ని మీరు పట్టుకుని వెంబడించకపోయినా, కష్టకాలం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, విపత్తులు వచ్చినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,
తుఫానులాగా విపత్తులు మీ మీదకు వచ్చినప్పుడు, వేదన దుఃఖం వచ్చినప్పుడు, నాకు సహాయం కావాలని మొరపెట్టినప్పుడు నేను సమాధానం చెప్పను అంటున్నాడు. సామెతల గ్రంథం 1:24-28 వరకు ఉన్న సారాంశం. కాబట్టి ఆయన దుర్గు కాలంలోనే మనం అంతా కూడా ఆయన యొక్క సత్యములను నేర్చుకోవాలి. మనము ఫ్రీగా దేవుని ఆరాధించే విధానంలో దేవుని ఆరాధించాలి. ఆయన గణపరిచే విధానంలో మనము ఆయనను ఆరాధించాలి. ఆమోసు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 8వ అధ్యాయము 11-12 విషయాల్లో ఆ విషయాలు తెలుస్తున్నాయి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11-12లో ప్రభు ఏం చెబుతున్నాడంటే, రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, ఆ క్షామము అన్నపానములు లేకపోవడం వలన కాదు, అది యెహోవా మాట వినకపోవడం వలన కలుగు క్షామము ఉండును, ఇదే యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాట వెదడుకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకు వరకు సంచరించదురు, కానీ అది వారికి దొరకదు. కానీ ఇంగ్లీష్లో, తెలుగులో ఏముందంటే, యెహోవా మాటను వినకపోవడం వల్ల మీకు క్షామము కలుగుతుంది అని అన్నాడు. కానీ దాని అర్థం అది కాదు. మీరు యెహోవా మాటలు వినడం గురించి, మీరు యెహోవా మాటలు వినకపోవడం వల్ల, యెహోవా మాటలు వినడం గురించి మీకు క్షామం వస్తుంది అంటున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో చదువుతాను. దట్ ఐ విల్ సెండ్ ఎ ఫెమైన్ ఆన్ ది ల్యాండ్, నాట్ ఎ ఫెమైన్ ఆఫ్ బ్రెడ్ నార్ ఎ థ్రస్ట్ ఫర్ ఎ వాటర్, బట్ ఆఫ్ హీరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ది లార్డ్. అంటే క్షామము కలుగజేస్తాను వచ్చే దినాల్లో. అది అన్నపానాలు, భోజనాల గురించి కాదు, కానీ అది అలాగే ఒక బ్రెడ్ లేకుంటే వాటర్ స్కేర్సిటీ అని కాదు, కానీ దేవుని వాక్యం వినడానికే మీకు వినేటువంటి భాగ్యాన్నే తీసేస్తాను అంటున్నాడు. బట్ హీరింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ అంటే దేవుని మాటలు విననటువంటి విధంగా చేస్తాడు. అంటే దేవుని మాటలు క్షామం వచ్చేస్తుంది అనమాట. అంటే సువార్తకు తాళం వేయబడుతుంది అంటారు కదా, అంత్యకాలంలో సువార్త ఇంకా ప్రకటించడానికి వీలు పడదు అంటే తాళం వేయబడుతుందనే అర్థంలో చెబుతారు. కాబట్టి మనము సువార్త ఇప్పుడు అవైలబుల్గా ఉంది. కొన్ని దేశాల్లో సువార్త చెప్పడానికి వీలు లేదు. ప్రభు పుట్టిన దేశం ఇశ్రాయేల్లోనే క్రైస్తవ ప్రచారము జరపనివ్వరు, జైలు శిక్షకు వేస్తారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభు యొక్క పరిచర్య, వాక్యము డెలిబరేట్ గా ప్రసంగించడము అనేది ఉండదు. కాబట్టి యెహోవా దొరుకు కాలంలో మీరు ఆయన్ని వెతకపోతే తర్వాత మీకు ఆయన దొరకడు. ఇఫ్ ఈస్ అవైలబుల్ నౌ, యూ జస్ట్ సెర్చ్ అవుట్ హిమ్ అండ్ ఫాలో హిమ్. అంటే ఆ విధముగా మీరు చేయకపోవడం వల్ల ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవులారా, ఇప్పుడు ప్రభువుని మీరు సరైన విధానంలో అర్థం చేసుకోకపోతే వాక్యము చెప్పలేనటువంటి క్షామం వస్తుంది, వాక్యం విననటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మీరు ఎలాగుంటారు? ఈ చివరి నుంచి ఆ చివరికి ఇప్పుడు కూడా చర్చెస్ లో కూడా సువార్త అనేది తగ్గిపోయింది. ఆకర్షణ లేకుంటే ఒక ఆనందదాయకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారు ప్రజలు. పాస్టర్లు కూడా అట్లానే చేస్తున్నారు. సువార్తకు అవకాశం లేదు. మన దేవుని వాక్యాన్ని గంట మనము చేస్తాము, మాట్లాడుకుంటాం. మిగతా చోట్ల అయితే గంట కూడా మ్యూజిక్లతోనే సరిపోతుంది, 10 నిమిషాల్లో వాక్యం అయిపోవాలి. ఇప్పుడే క్షామం వచ్చేసింది కనుక ఆ ప్రజలకు ఆధ్యాత్మికమైన అభివృద్ధి ఉంటుంది. మీరు చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి, 27 సంవత్సరాల నుంచి వాక్యం వినుట పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి కొంత జ్ఞానం మీకున్నది. కానీ చాలా చర్చెస్లో, చాలా సంఘాలలో వాక్యము పరిచర్య అనేది చాలా తగ్గిపోయింది, ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఈ భయంకరమైన దినాల్లో సువార్తకు ఎక్కువ వ్యతిరేకత ఉండేటువంటి విధానంలో సువార్తకులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రజలు ఇంక తమ పాపాల పట్ల పశ్చాత్తాపం కలిగి ఉండడానికి కూడా అవకాశం ఉండదు. దేవునిని నమ్మలేని వారు, అంటే సత్యాలను వినలేని వారు,
దేవుని నమ్మలేని వారు, వాళ్ళకి పాప ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది? యశుప్రభువుని నమ్మాలి, పాపాలకు పశ్చాత్తాపడాలి అని ఈ విధంగా ప్రజలు గ్రహించాలంటే సువార్త చెప్పబడాలి కదా. సువార్త చెప్పబడినటువంటి పరిస్థితుల్లో మరి భయంకరమైనటువంటి దినాలు వచ్చినప్పుడు మనము అవిశ్వాసులుగా ఉన్నటువంటి, అంటే విశ్వాసులుగా అనబడేవాడు అవిశ్వాసులుగా ఉంటారు, వారికి చాలా నష్టం జరుగుతుంది. పూర్తి అవిశ్వాసులకు ఎప్పుడూ నష్టమే. ఈ విధముగా ప్రజలు నాశనం అయిపోవడానికి, అంటే సువార్త వినకుండా, దేవుని నమ్మకుండా, దేవుని సత్యాలను వెంబడించకుండా, దేవుని వాక్యాలు వెల్లడి చేయబడకుండా ఉండేటువంటి విధముగా ఇప్పటికే విత్తనాలు నాటేశాడు సాతాను. ఆ విత్తనాలు పంట కూడా వచ్చేస్తుంది. అందువల్ల ప్రజలందరూ కూడా పాపంలో పడి నడిచేటువంటి విధానంలో ప్రజలందరూ కూడా మరి నాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క తీర్పు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అంటే తీర్పు అంటే నరకానికి పోయే విధంగా ఉన్నారు. కనుక ప్రియులారా, మనము అదృష్టవంతులం, వాక్యం వింటున్నాము, దేవుని వెంబడిస్తున్నాము, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు పోతున్నాం. అలాగే ఉండాలని చాలా మందికి ఆసక్తి ఉండదు. తర్వాత ఆసక్తి కలిగినా వారు దాన్ని పొందలేరు. అందుకనే ఆమోస్ ఆ విధంగా ఒక భయంకరమైనటువంటి మాట, ఆయన దొరికినప్పుడు మీరు ఆయనను వెంబడించకపోయినట్లయితే, ఆయన గురించి వినకపోయినట్లయితే ఆ కోత కాలంలో దినములు చెడ్డగా ఉంటాయి. ఆ దినములు చెడ్డగా ఉన్నప్పుడు మీరు వాక్యం వినేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాక్యము అవైలబుల్గా ఉన్నప్పుడు వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోండి, పరిశీలన చేసుకోండి అని చెప్తున్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనము. అంటే దినములు చెడ్డవంటే డేస్ ఆర్ వెరీ బ్యాడ్. ఇలాంటి బ్యాడ్ డేస్ లో ఏం జరుగుతుందో ఏమవుతుందో అన్నప్పుడు మనకు తెలియనటువంటి విధానంలో ద డేస్ ఆర్ ఈవిల్. అలాంటి విధానంలో సమయం ఇప్పుడు ఉంది కాబట్టి మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. యుగాంతమే వచ్చేక్కర్లేదు, ప్రభువే రాక్కర్లేదు. మీ జీవితకాలము ఏ విధంగా ఎప్పుడు ముగిసిపోతుందో మీకు తెలియదు కనుక, ఏమనర్థాలు వస్తాయో తెలియదు కనుక, మీరు బ్రతికుండగానే, మీరు యాక్టివ్గా ఉండగానే, మీరు సజీవులుగా దేవుని మాటలు వినేటువంటి విధానంలో మీ పనులతో పాటు దేవునికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అంటే దినములు చెడ్డమన్నాడు, డేస్ ఆర్ ఈవిల్. కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే యూటిలైజ్ యువర్ టైం. కొంతమంది సోమరులు దరిద్రుడు మన బైబిల్లో ఉంది. సోమరులుగా ఎప్పుడు కూడా ఇంకా వారు ఏ పని కూడా చేయరు, కుటుంబానికి అవసరమైనటువంటి పనులు చేయరు. అదే విధముగా వారు ఒక విధముగా కృషి చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలని కూడా ప్రయత్నం చేయరు. పోనీ దేవుని వాక్యం కలిగి ఉన్నాం కదా, దేవుని వాక్యం పరిశోధిద్దాం, ప్రసంగాలు విందాం, వినియే మళ్ళా విందాం అనేటువంటి ధ్యాసలో కూడా చాలా మంది ఉండరు. జ్ఞానం అనేవాడు ఎప్పుడు కూడా వాక్యాలు మర్చిపోకుండా వాక్యాన్ని చదువుకుంటూ మన ప్రసంగాలను వింటూ ఆ జ్ఞానములు వాడు అభివృద్ధి చేసుకుంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క డేస్ ఆర్ బ్యాడ్, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కనుక మనము జీవించి ఉండగానే మనము దేవునిని ఎక్కువగా వెంబడించే విధంగా కృషి చేయాలి. ఏ నాటి కీడు ఆ నాటుకు చాలు అనేటువంటి మాట మీరు విన్నారు. ఎప్పటి కీడు అప్పటికి చాలు. అంటే ఏ రోజు ఒక రోజు గతించిపోయింది అంటే ఆ రోజు సంతోషంగా వెళ్ళిందంటే మనకు అది బ్లెస్సింగ్ అనమాట. మళ్ళా రేపు గురించి ఏమవుతుందో మనము ఊహించలేము. కాబట్టి దినములు మనము ఉండగానే, అంటే మనము జీవించుచుండగానే ప్రభువుని ఎక్కువగా వెంబడించాలి. ముఖ్యంగా విశ్వాసులు మనము దేవుని రాజ్యంలో ఉన్నాం, అంటే ఆయన ప్రియబిడ్డలుగా విశ్వాసులుగా కొనసాగుతున్నాం. చాలా మందికి దేవుని రాజ్యము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విధానంలో వారు ఆలోచించరు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. కొన్ని పాయింట్స్ లో ప్రభు మనకు వాగ్దానాలు చేస్తాడు. ఆయన వస్తానంటున్నాడు, తిరిగి తీసుకెళ్తానంటున్నాడు, పరలోక భాగ్యం ఇస్తానంటున్నాడు. ఇలాగే నిరీక్షణ ఉన్నది. అలాగే మృతులైన వారు, మన వారు కూడా మృతులైపోయిన వాళ్ళు, ప్రభులో మృతులైపోయిన వారు తిరిగి లేస్తారు. మరి మనమంతా దేవునితో శాశ్వతమైన జీవితాన్ని జీవిస్తాము అనాలి.
అనే విధానంలో మనకి నమ్మకం ఉంది. మరి ఆ విధంగా ఒకవేళ లేనటువంటి క్రైస్తవులు లేక జారిపోయినటువంటి విశ్వాసులు కూడా తమ పాపములు బట్టి పశ్చాత్తాపడాలి. డైలీ సిన్స్ కూడా వాష్ అవే చేసేసుకోవాలి. రాబోయే కాలం అంతా కూడా మహా భయంకరమైన విపత్తుగా ఉంటుంది, శ్రమల్లో ఉంటుంది. ప్రభువు వస్తాడు త్వరలోనే. ఆ లవోదికీయ సంఘం వారు కూడా అంత్యకాలంలో లవోదికీయ సంఘం లాగా చాలా సంఘాలు ఉంటున్నాయి, విశ్వాసులు ఉంటున్నారు. మీరు ఆ విధంగా ఉండకండి అని ఈ వాక్యాలు మనకి ఒక మేలుకొలుపును కలిగిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, గల్ఫ్ ప్రాంతం, మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఎంతో సంక్షోభంగా ఉంది. రియల్ గా అక్కడ ఉండి ఆ వాతావరణాన్ని చూసే వారు భయకంపితులైపోతున్నారు. పైకి ఎంతో మనం దూరంలో ఉన్నాం కాబట్టి మనకి రియల్ అక్కడ ఉండేటువంటి ఆ యొక్క టెర్రర్ మనకి తెలియదు. టీవీలో చూసినా మనకి అది సినిమా లాగే ఉంటుంది కానీ టెర్రర్ లాగా ఉండదు. కానీ రియల్ గా అనుభవించే వాళ్ళు అక్కడ బేతాళులు అయిపోయి ఆ బాంబుల శబ్దాలకి వారు అక్కడ ఉండేటువంటి జనజీవనము నడవలేనటువంటి పరిస్థితుల్లో, ఉద్యోగాలు చేసుకునే పరిస్థితుల్లో, పనులు చేసుకునే పరిస్థితుల్లో, ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అక్కడ ప్రాణభయంతో ఉన్నారు. అది దుర్దినం అనమాట. దుర్దినాలంటే అవి. సో అలాంటి డేస్ మే హ్యాపెన్ టు ఎనీబడి. కాబట్టి నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే ప్రభువుని ఎక్కువగా హత్తుకో. ప్రభుతో పాటు నువ్వు ఎప్పుడు కూడా సహవాసంలో ఉండు, ప్రభు మాటలు చెప్పుకో, ప్రభువులోనే ఆనందించు, ప్రభునే వెంబడించు అని చెప్తున్నాడు. అయితే లవోదికీయ సంఘం అని 7 పద్మాసు ద్వీపం నుంచి యోహాను ఆ టర్కీలో ఉన్నటువంటి 7 మధ్యాసియా, మైనర్ ఏషియా అంటే టర్కీ, దాంట్లో ఒక సంఘానికి రాశాడు ఆయన. ఆ సంఘం లాగా ఉండొద్దు అని ప్రభువు చెబుతున్నాడు. ఈ లవోదికీయ సంఘం కూడా క్రీస్తు సంఘమే, ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళే. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-22 చూడొచ్చు. ఈ ప్రస్తుత కాలపు చర్చిలన్నీ కూడా ఆధ్యాత్మికమైన దారిద్ర్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది లవోదికీయ సంఘం. అంటే ఇది ఒకసారి లవోదికీయ అనే ప్రాంతంలో ఉండే సంఘం లాగా పలు సంఘాలు అంత్యకాలంలో ఉంటాయి. అలాంటి సంఘాలలాగా ఉండొద్దు, అలాంటి సంఘాలకు వెళ్ళొద్దు అంటున్నాడు ఇక్కడ. దాని అర్థం వీళ్ళు ఏంటంటే, వీళ్ళ పరిస్థితి ఏంటంటే నిలువెచ్చని స్థితి. ప్రభు అంటారు, మళ్ళా సాతాను కావాలంటారు. అటు ప్రభువు సాతాను రెండు వెంబడిస్తూ ఉంటారు. నిలువెచ్చని స్థితి. యేసు నుంచి ఆయన నోటి నుంచి ఉమ్మేద్దాం అనుకుంటున్నాడు వీళ్ళని, యెహోవా సంఘస్థులని. ఎందుకంటే నిలువెచ్చని స్థితి. వీళ్ళంతా కూడా దౌర్భాగ్యులుగా ఉన్నారు, దిక్కుమాలిన వారుగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, కళ్ళుండి కూడా చూడలేని గుడ్డివారుగా ఉన్నారు, వస్త్రాలు ఉన్నప్పటికీ దిగంబరులుగా ఉన్నారంటే వీళ్ళంతా కూడా ఆధ్యాత్మికమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. మీరు అలా ఉండొద్దు అనే ఉద్దేశంతోనే యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాన్ చేత యేసు ప్రభు ఈ ఉత్తరాన్ని రాయించాడు. అంటే ఈ దినాల్లో కూడా ఇలాగ ఉన్నాయి. ధనవంతులే అంటారు, చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా ధనవంతులు, నాకేంట్లే, ప్రభు కోసం వస్తూ ఉంటారు, ప్రభుని వెంబడించరు అనే ప్రభు బిడ్డలు అంటారు, ప్రభు బిడ్డలుగా ఉండరు. ఆ విధంగా వీళ్ళు ఇలాంటి సంఘాలు చాలా ఉంటాయి. లవోదికీయ సంఘం అనేది 7వ సంఘం. ఇలాంటి సంఘాలు, పలు సంఘాలు, ఆధ్యాత్మికమైన దారిద్ర్య సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే స్థితిలో ఉంటారు. యేసు ప్రభు వాళ్ళ క్రైస్తవులైనప్పటికీ వాళ్ళకి విశ్వాసము సరిగా లేకపోవడం బట్టి, యేసును వెంబడించకపోవడం బట్టి ఉమ్మి వేయాలని ప్రయత్నం. అంటే జీసస్ డు నాట్ లైక్ దర్ లైఫ్స్ అండ్ హీ వాంటెడ్ టు స్ప్రెడ్ దెమ్ అవే, పంపించేయాలంటున్నారు. అందువలన చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు, చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా ప్రభుని గౌరవిస్తే జీవితాలు కలిగి ఉన్నారని మనం చెప్పలేం. ఎవడు ఎలాంటాడో, ఎవడు జడ్జిమెంట్ లోకి వెళ్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితిలో ఉండాలి. ప్రభు ప్రకటన గ్రంథంలో ఫిలడెల్ఫియా సంఘాన్ని ఆయన పొగుడుతాడు. వాళ్ళు పేదవాళ్ళైనప్పటికీ ప్రభుని ఎక్కువగా ప్రేమించేవారు అయి ఉన్నారు. అలాంటి సంఘం లాగా మనం ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాము. సో వాక్యము అవైలబుల్ గా ఉన్నప్పుడు ఆ అవైలబిలిటీని మనము ఉపయోగించుకోకుండా వాక్యము ఇంకా లేనటువంటి పరిస్థితులు ఆగిపోవచ్చు. వాక్యం చెప్పే బోధకుడు సరిగ్గా ఉండకపోవచ్చు, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవచ్చు. చక్కగా వినే సమయంలో వాక్యాన్ని విని మనము జాగ్రత్తగా జీవితాలని ప్రభు వైపు మార్చుకోవలసినటువంటి
అవసరం ఉన్నది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నీ నామం బట్టి మొరపెట్టువాడు ఒక్కడనూ లేకపోయాను. అంటే ఇప్పుడు 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 యుద్ధాలు జరిగిపోతున్నాయి, అందరూ ఎలుగెత్తి మీకులాగా ప్రభుని ప్రార్థన చేస్తున్నారని చెప్పలేం. అలా చేయడానికి కూడా, చేసే వాళ్ళకి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ లో నిన్ను ఆధారం చేసుకుంటే తాను ప్రోత్సహించుకునేవాడు ఎవడనూ లేడు. దేవుని మీద ఆధారపడదాం, ఏదేమైనా దేవుని చిత్తమే. దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వంటి వారిని అగ్నిగుండంలో తప్పించాడు. తప్పించకపోయినా పర్వాలేదనే కాన్సెప్ట్ లో ఈ వీళ్ళు బ్రతకరు, ఈ నామకార్థపు క్రైస్తవులు. అందుకని ఇక్కడ వాక్యంలో ఘాటుగా చెప్తున్నాడు, మీకు మీ పట్ల నా ముఖాన్ని చాటు చేసుకుంటాను అని చెబుతూ, మరి ఆ విధంగా దేవుడు మనల్ని క్షమించకపోతే మన యొక్క పాపం అంతా కూడా మనల్ని కబళించి వేసి మనల్ని శిక్షకు నడిపించేటువంటి విధానంలో ఉంటుంది. కాబట్టి ఇది మంచి సమయము. దేవుడు మనం ప్రార్థన చేస్తుంటే వింటున్నాడు. మనం రక్షింపబడ్డాము, రక్షింపబడిన జనులు ప్రార్థించగా ఆయన వింటాడు. కనుక మరింతగా మనం దేవునికి దగ్గరగా బ్రతుకుదాం. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 2వ వచనంలో, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నానని చెప్తున్నాడు కదా. అంటే ఆయన చెప్తున్నాడు, నీకు అనుకూలమైన సమయం నందు నీ మొర ఆలకించావు, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను అని చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. అంటే రక్షణ అవైలబుల్ గా ఫ్రీగా ఉంది. ఇప్పుడు రక్షణ కావాలని కోరుకున్నా దొరకలేనటువంటి పరిస్థితుల్లో నీకు సువార్త ప్రకటింపబడదు, సువార్తకు తాళం వేయబడుతుంది. సువార్త అనేది ఇంకా లభ్యమైనటువంటి పరిస్థితి ఉండదు వచ్చే దినాల్లో. కరువు కాలం, కరువు, క్షామం పట్ల కరువు, లేకుంటే ఆహారంకు కరువు, నీటికి కరువు, ఇప్పుడు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయేటువంటి వంట గ్యాస్ అన్ని ఎక్కడి నుంచో రావాలి. అవన్నీ కూడా ఇంకా రానేటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న బడ్డీ కొట్టే వాళ్ళు కూడా, ఇడ్లీలు అవి తయారు చేసుకునే వాళ్ళు కూడా ఇంక మేము వ్యాపారం చేసుకోలేము, ఎలా బతుకుతాము అని ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ఆహారానికి కొరత రావచ్చు, మంచినీళ్ళకి కొరత రావచ్చు, పైనుంచి యాసిడ్ వర్షాలు పడుతున్నాయి ఇరాన్లో, గల్ఫ్ లో నీళ్లు వనరులు కూడా మురికైపోతున్నాయి. అలాంటి క్షామము పెద్ద గొప్పగా చెప్పుకోక్కర్లేదు, కానీ దేవుని వాక్యము పట్ల క్షామం వచ్చేస్తుంది మీరు జాగ్రత్తగా ఉండకపోతే. సో జాగ్రత్తగా ఉన్నప్పటికీ క్షామం వస్తుంది. అయితే ఆయన మీకు లభ్యమయ్యేటువంటి, ఆయన మీకు దొరికే సమయంలో ఆయన మీరు వెంబడించండి, ఇంకా ఆయన్ని హత్తుకొనండి అని ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ విశ్వాసులారా, మన జీవితాల్లో మనము ఎప్పుడు కూడా ఉన్న కాలంలోనే, ఆరోగ్యంగా ఉన్న కాలంలోనే, సంతోషంగా ఉన్న కాలంలోనే మనము ఎక్కువగా ఆయన సేవ చేసే కాలంలోనే చేయాలి. తర్వాత ఎప్పుడో వృద్ధులైపోయాక, ఎప్పుడో జబ్బులు వచ్చాక, ఎప్పుడో మనము ఎప్పుడో రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ప్రభును సేవిద్దాం అనే కాన్సెప్ట్కి నేను వ్యతిరేకం. ఆ విధంగా కాకుండా when you are young, when you are energetic, when you are not diseased, it is the best time to serve the Lord. అలాగా మనం విశ్వాసులు కూడా మనకు తయారవ్వాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. రేపు అనే దాన్ని దేవుడు మనకు వాగ్దానం ఇవ్వలేదు. ఈనాటి కీడు ఆ నాటికి చాలునన్న విధముగా మనము మన బ్రతుకులు ఉండాలి. రేపు ఉందో లేదో మనకు తెలియదు కదా, నిద్రలో ఏమవుతుందో, రేపు ఏమవుతామో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజు మనం జీవించి ఉన్నామంటే దేవానికి వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే అని మనం మొదలు పెట్టుకుని రోజంతా గడపాలని మీకు పలుసార్లు చెప్పాను. కీర్తనకారుడు 32:6 అంటాడు, విశ్వాసులందరూ ప్రభువు దొరుకు కాలంలోనే నీకు ప్రార్థన చేస్తారు. ఆ విధంగా మనము కూడా చక్కగా ఆ విధముగా మనము చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభువు దొరికే సమయంలో ఆయన వెతకండి అంటే అర్థం ఏంటంటే, ఆయన సిలువను ఎత్తుకోవాలి, ఆయన శిష్యులుగా మారాలి, ఆయన మార్గముల్లో మనం నడవాలి. దుర్మార్గులు, దుర్నీతి కలిగినటువంటి వారి యొక్క ఆలోచనలు లాంటివి మనకు ఉండకూడదు. ప్రభు వైపే మనం తిరగాలి. ఆ విధముగా మన జీవితాల్లో మనము జాగ్రత్త పడి ఈ ప్రభువు పట్ల నిరీక్షణ అనే అవసరతను మనం గుర్తించాలి. మనం అందుకనే మార్కు 13:35 అంటాడు,
ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కోయినప్పుడు వచ్చినో, తెల్లవారు ఉన్నప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఇంటి యజమానుడు అంటే యేసుప్రభు. యేసుప్రభు ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండట చూచినేమో గనక మీరు మెలుగుగా ఉండండి. అంటే నిద్రపోకుండా కళ్ళు విప్పి చూస్తూ ఉండమని కాదు రోజంతా. ఎప్పుడు ప్రభు వచ్చినా సిద్ధంగా ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి ఉండాలి విశ్వాసులు. అలాగే మనం ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసి వచ్చినా ఆ యజమానుడు దగ్గరికి మనం వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కనుక మెలకువ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అలర్ట్నెస్. ఎప్పుడు కూడా మనము ఎప్పుడు వస్తాడో అని తెలియదు. వీ డోంట్ నో వెన్ హీ ఈస్ కమింగ్. ఆయన వస్తానని వాగ్దానం చేశాడు. మధ్యాహ్నం వస్తాడా, రాత్రి వస్తాడా, కొడుకు కూసేటప్పుడు వస్తాడా అనేది మనకు తెలియదు. కాబట్టి బీ అలర్ట్, మెలకువగా ఉండండి. ఆ విధంగా మన జీవితాల్లో మనం ప్రభువుని వెతకడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. దేవుడు ఇప్పుడు మనకు దొరుకుతున్నాడు అవైలబుల్గా. మనం నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసుల వలె మనం ఎప్పుడు కూడా ఆ ప్రభువు వస్తాడనేటువంటి జాస్తో మన జీవితాలు గడపాలి. నేనేమి ఐ డోంట్ అగెనెస్ట్ ది స్టడీస్, కమింగ్ అప్ ఇన్ ద లైఫ్ ఇన్ గుడ్ జాబ్స్. మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలి, మంచిగా చదవాలి. లేకుంటే ఆయన నీకు ఏది నీ యొక్క జీవనోపాధి ఏది ఇస్తే అది నువ్వు బ్రతకడానికి అది చేసుకో. అపార్ట్ ఫ్రమ్ దట్, దాంతో పాటు ప్రభువులో నువ్వు అభివృద్ధి చెందు అనేది నా యొక్క బోధలో ముఖ్యమైనటువంటి మర్మం. ఏంటంటే నువ్వు వాట్ ఎవర్ యూ డూ ఇట్, బట్ అలాంగ్ విత్ దట్ యు సర్వ్ ద లార్డ్. నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ ప్రభువుని ఎప్పుడు ప్రేమిస్తూ, ప్రభువు వస్తాడు నా కొరకు, పరలోక ఆశీర్వాదాలు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక నేను ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉంటాను. ఎప్పుడు కూడా నేను ఆయన ఎప్పుడు మధ్యాకాశానికి రాత్రి వచ్చినా, పగలు వచ్చినా, నిద్రపోతున్నప్పుడు వచ్చినా ఐఎమ్ రెడీ. ప్రభువా నీతో పాటు నేను వచ్చేటకు సిద్ధమనేటువంటి ఆ భావనతో విశ్వాసులందరూ జీవించాలి. అలాగనే జీవించడానికి గాను ఆయన దొరికే కాలంలోనే మనం ఆయన్ను సెర్చ్ అవుట్ చేద్దాం, సీక్అవుట్ చేద్దాం. ఇంకనూ ఆయన గురించి తెలుసుకుందాము, ఇంకనూ ఆయన గురించి విందాము. ఆయన యొక్క మార్గంలో మనము ముందుకు వెళదాం. దేవుడు అలాగన మనం ఉండులాగన దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయను గాక.